చేసుకోవాలి. రైట్, ఇక మనం చెప్తూనే ఉన్నాం రాజేష్, ఫ్రెండ్షిప్ డేస్ ఖచ్చితంగా చేసుకోవాలి, కానీ అది ఒక సాడ్ గా మారకూడదు. ఎందుకంటే జీవితాంతం అవి గుర్తుండిపోతాయి. ఆ రోజు నిజంగా గుర్తుండిపోతుంది. ఏదన్నా ఒక ఇంపార్టెంట్ డే రోజు ఒక బ్యాడ్ ఏదైనా జరిగితే. నిన్న ఫ్రెండ్షిప్ డే, ఈ ఫ్రెండ్షిప్ డే కోసం బీచ్ కి ఇద్దరు స్నేహితులు వెళ్లారు. ఇప్పటికీ వాళ్ళు కనిపించలేదు. గంగవరం బీచ్ లో గలంతైన నీతు, దామోదర్ కోసం కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు నిన్నటి నుంచి కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కోస్ట్ గార్డ్, నేవీకి చెందిన 2 హెలికాప్టర్లు సముద్ర తీరంలో వెతుకుతున్నాయి. లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ గాలింపు మొదలైంది. సముద్రంలో మెరైన్ బోట్లతో, బీచ్ దగ్గర కొండల ప్రాంతాల్లో డ్రోన్లతో పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇద్దరు గల్లంతైన చోట సముద్రం చాలా లోతుగా ఉందని అధికారులు చెప్పారు. అలలు లోపలికి లాక్కెళ్లి ఉండొచ్చు అని అనుమానిస్తూ ఉన్నారు. ఇద్దరి కోసం కుటుంబ సభ్యులు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా సమాచారం వస్తుందేమోనని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అంటే మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం, నిజానికి వినోదానికో విహారానికి వెళ్తే విషాదానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు వెళ్ళిన దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు సముద్రం వస్తున్నప్పుడు ఎంత పెద్ద అల వచ్చేసింది, ఒక్కసారిగా అల వచ్చేటప్పటికి ఆ పైన ఎవరో ఫోటో వేరే వాళ్ళు ఉన్నట్టున్నారు, అది రికార్డ్ అయింది. అది లేకపోతే అసలు ఏం జరిగిందో కూడా బహుశా తెలిసేది కాదేమో మనకు. పైనుంచి ఎవరో ప్రమాదాన్ని పసిగట్టారు, ఎందుకంటే అలలు చాలా పెద్దగా వస్తున్నాయి. కట్టారా, లేకపోతే అలను కూడా కొంతమంది ఫోటో తీయడానికి, వీడియో తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మేబీ దాంట్లో ఉన్న వాళ్ళ ఉండొచ్చు, అంటే వాళ్ళ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు పక్క నుంచి ఆ వీడియో తీసి ఉండొచ్చు. సాడ్ పార్ట్ ఏంటో తెలుసా రాజేష్, ఆ దామోదర్ అని కనిపిస్తోంది కదా, ఆ అబ్బాయికి ఇంకొక 2 నెలల్లో పెళ్ళట. ఎంత బాధాకరమైన విషయం. ఫ్రెండ్షిప్ డే ఇక జీవితాంతం ఆ ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు కూడా అలాగే మిగిలిపోతుంది. ఎంతో బాధాకరమైన విషయం. రైట్, మన ప్రతినిధి రాజు ఉన్నారు. అసలు యాక్చువల్గా రాజు, ఇప్పటికీ గాలింపు కొనసాగుతోంది, బట్ ఇంతవరకు అంటే వాళ్ళ జాడ ఇంకా కనుక్కోలేకపోయారా? ఏమైనా క్లూ దొరికిందా ఈ టైం కన్నా కూడా? చేపడుతున్నారు. ఒక పక్కన కోస్ట్ గార్డ్, నేవీకి సంబంధించిన హెలికాప్టర్లు మొత్తం సముద్ర తీరంతో పాటుగా లోపల వరకు, ఎందుకంటే అలలు తాకిడి ఎక్కువగా ఉంది, లోపలికి తీసుకెళ్లిపోయే అవకాశం ఉండడంతో లోపల వరకు హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కోస్ట్ గార్డ్ పోలీసులు కూడా, ముఖ్యంగా చూస్తే మెరైన్ పోలీసులు ఆ కోస్ట్ గార్డ్ సహాయంతో మొత్తం తీరం వెంబడి అంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులు డ్రోన్ సహాయం కూడా వాడుతున్నారు. అయితే రెగ్యులర్ గా టూరిస్టులు, విజిటర్స్ వెళ్లే ప్లేసేనా, లేకపోతే వాళ్ళు ఏమైనా డిఫరెంట్ ప్లేస్ చూస్ చేసుకున్నారా? అంత ఎత్తుగా అలలు వచ్చాయి. రెగ్యులర్ గా ప్రతిసారి కూడా టూరిస్టులు వెళ్లే ప్లేస్. అక్కడ ఎన్నో సినిమాలకి షూటింగ్లు కూడా జరుగుతుంటే ఆ లొకేషన్ లో దాదాపుగా ఒక 100కు పైన సినిమాలు షూటింగ్ చేసినటువంటిది అయితే ఉంది. అక్కడ చాలా జాగ్రత్త ఉంటుంది, అలల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది, డెప్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి ప్లేస్ లోకి వెళ్ళి అంటే అలలు వచ్చి మీద పడతాయి కాబట్టి ఒక స్నేహితుడు ఫోటోలు తీస్తున్నాడు, వీడియోలు తీస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఫోటోలు దిగుతున్నటువంటిది అయితే ఉంది. ఆ ఫోటోలు దిగుతున్నటువంటి వాళ్ళు 6 ఆ సముద్రపు అలల నీళ్ళకి ఒక్కసారిగా లోపలికి పడిపోయాడు. అయితే రీతు కొట్టుకుపోతుంటే దామోదర్ ఆమెను రక్షించే ప్రయత్నం చేశాడు. మిగిలిన 4గురిని పైనుండి ఫోటోలు తీస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళని కాపాడడంతో 4 ప్రాణాలు కాపాడుకున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా దామోదర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సీతామహాలక్ష్మి కూడా వాళ్ళతోనే, స్నేహితులందరూ కలిసి వెళ్లారు, వాళ్ళతోనే ఉంది. ఒక స్నేహితురాలు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మొత్తం అందరూ కూడా ఇద్దరు గల్లంత అయిపోవడంతో ఇప్పుడు అసలు మొత్తం ఆ కుటుంబాలన్నీ కూడా హృదయ విదారకంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ వాళ్ళ మృతదేహాలన్నా దొరుకుతాయని వాళ్ళు బీచ్ దగ్గర ఎదురు చూస్తున్నటువంటిది అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. సో అంటే అలలు ఎంత డేంజర్ మనకు అర్థమవుతుంది కదా, అంటే ఒక్కసారిగా అలా ఉవ్వెత్తున ఎగిసి వాళ్ళని పెద్ద స్థాయిలో అలలు వచ్చింది. అయితే రెగ్యులర్ గా జరిగే ప్లేసెస్ లో న్యాచురల్ గానే సేఫ్ గార్డ్ చేసేవాళ్ళు, లేకపోతే కోస్టల్ గార్డ్స్ ఉంటారు ఖచ్చితంగా, కానీ అంత పెద్ద అలా ఒక్కసారిగా కొట్టుకుపోతూ ఉంటే పై వాళ్ళని రక్షించారు అంటే అందుకే అంటుంటారు సుమతి, నిప్పుతో నీళ్లతో అసలు ప్రకృతితో మనం ఏదైనా ఎదురీదాలనుకుంటే అది ఖచ్చితంగా మనకే తిరిగి తగులుతుంది. ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ అంటే ఇటువంటి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు విహారయాత్రలకు వెళ్ళి, వినోదం కోసం వెళ్ళి విషాదాలు, అంటే దాంట్లో కేవలం అక్కడ వాళ్ళ నిర్లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. అంటే అనుకోని ప్రమాదాలు జరిగితే దానికి ఎవరేం చేయలేరు, కానీ అలలు అంత ఉధృతంగా వస్తున్నాయని తెలిసి కూడా దాన్ని ఎంజాయ్ చేద్దాం, దాన్ని ఆస్వాదిద్దామని దాని దగ్గరికి వెళ్తే అక్కడ అలా వాళ్ళని లోపలికి లాక్కెళ్ళడం మనం ఎవరు కూడా అనుకోమండి కదా, అనుకోము. అలా వచ్చి మన మీద పడితే ఎలా ఉంటుందో ఫీల్ అవ్వాలి అనుకుంటాం, కానీ ఈ ఘటన చూసిన తర్వాత నిజంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒక మంచి డేని మెమరబుల్ గా ఉంచుకుందాం అనుకున్నారు వాళ్ళంతా, కానీ ఆ మెమరీ చాలా ఆనందంగా ఉంచుకుందాం అనుకున్న వాళ్ళు ఇలాగా ఈ మెమరీ అంటే వెళ్ళొచ్చు, ఇటువంటి ప్రకృతి అందాలు చూడొచ్చు, సముద్రం దగ్గరికి వెళ్ళొచ్చు, ఏదైనా అందమైన దృశ్యాన్ని చూడడానికి వెళ్ళొచ్చు, కానీ
అక్కడ వెళ్ళిన దగ్గర జాగ్రత్తలు పాటించాలి. ఎస్, మనం ఎక్కడ దాకా వెళ్తే సేఫ్, దాటితే ఎక్కడికి వెళ్తే ప్రమాదం అనేది కాస్త చూసుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మీ తల్లిదండ్రులు ఇప్పుడు చాలా వాళ్ళకి ఎంత విషాదం, మీరు అన్నట్టుగా లైఫ్ అంతా వాళ్ళకి విషాదమే, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా విషాదం అవుతుంది. బ్యాడ్ డే